హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వేర్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ఇంగ్లీష్. ఈరోజు వచ్చి సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ప్రతిరోజు చేసే పనులు లేదా కొద్దిసేపు తర్వాత చేసే పనులు చెప్పడం ఎలా. ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చి ప్రతిరోజు క్లాస్లో టీచర్స్ని క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఎలా చెప్పాలి? స్టూడెంట్స్ ఆస్క్ క్వశ్చన్స్ టు ద టీచర్ ఇన్ ద క్లాస్, లేదంటే దే ఆస్క్ క్వశ్చన్స్ టు ద టీచర్ ఇన్ ద క్లాస్. ఇక్కడ సబ్జెక్టు వర్బ్ అనే వస్తుంది అనమాట. దే ఆస్క్, ఈ ఆస్క్స్, ఐ ఆస్క్. ఈ విధంగా ఫ్రెండ్స్, స్టూడెంట్స్ ఆస్క్ క్వశ్చన్స్ టు ద టీచర్ డైలీ ఇన్ ద క్లాస్. ప్రతిరోజు స్టూడెంట్స్ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. వాళ్ళు క్వశ్చన్స్ అడగరంటే దే డోంట్ ఆస్క్ క్వశ్చన్స్ టు ద టీచర్ ఇన్ ద క్లాస్. ఫస్ట్ వచ్చి దే ఆస్క్ క్వశ్చన్స్ టు ద టీచర్ ఇన్ ద క్లాస్ అంటే వాళ్ళు ప్రతిరోజు క్వశ్చన్స్ అడుగుతారు. క్వశ్చన్స్ అడగరంటే దే డోంట్ ఆస్క్ క్వశ్చన్స్ టు ద టీచర్ ఇన్ ద క్లాస్. ఇది ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్ వచ్చి నేను ప్రతిరోజు పాలు ప్యాకెట్ కొంటాను. ఐ బై ఎ మిల్క్ ప్యాకెట్ డైలీ. అదే నువ్వు కొంటావంటే యూ బై ఎ మిల్క్ ప్యాకెట్ డైలీ. ఇప్పుడు ఒక సెంటెన్స్ని 4 సెంటెన్స్ ఎలా ఫామ్ చేయలేదు చూడండి. మీరు మిల్క్ ప్యాకెట్ ప్రతిరోజు కొంటారు. యూ బై ఎ మిల్క్ ప్యాకెట్ డైలీ. మీరు ప్రతిరోజు కొంటారా అని క్వశ్చన్ అడగాలంటే డూ యూ బై ఎ మిల్క్ ప్యాకెట్ డైలీ. మీరు ప్రతిరోజు మిల్క్ ప్యాకెట్ కొనరు. యూ డోంట్ బై ఎ మిల్క్ ప్యాకెట్ డైలీ. మీరు ప్రతిరోజు మిల్క్ ప్యాకెట్ కొనరా, డోంట్ యూ బై ఎ మిల్క్ ప్యాకెట్ డైలీ. ఇది ఒక సెంటెన్స్ని 4 సెంటెన్స్గా ఫామ్ చేయడం అనమాట. ఇది ఈరోజు క్లాస్ నచ్చితే లైక్ ఇట్,